उषं मातरम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते जनाय। ॐ शान्ति शान्ति शान्ति। प्रिय బంధువులారా, మాతృశక్తి ఇప్పుడు ఆచార్య వేదమిత్ర గారు సంస్కృతం గురించి మాట్లాడమని నాకు ఒక విధంగా ప్రేరేపించినారు, కోరినారు నన్ను. అయితే సరే అని నేను ఏదో కొంచెంసేపు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. మనము మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే సంస్కృత భాష అంటే ఏమిటి? సంస్కృత భాష అంటే సంస్కరింపబడిన భాష. తల్లి శిశు ముందు మాట్లాడుతుంది, నీవు పుస్తకం చదువు అని అనదు, వాక్యాలకు వాక్యాలు మాట్లాడుతుంది. అయితే ఆ వాక్యాలకు వాక్యాలు మాట్లాడితే ఆ వాక్యములో అనేక ముక్కలు ఉంటాయి, అనేక శబ్దాలు ఉంటాయి. శబ్దాల సమూహమే ఒక వాక్యము, అర్థం ఒకటే అయినట్టయితే ఆ విధంగా దాంట్లో ఏ ముక్కకు ఏ అర్థం ఉంటుందో అన్ని ముక్కల అర్థం కలిసి ఏమవుతుందో అది తెలుసుకోవాలి మనం. అయితే మొట్టమొదలు భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానము అఖండితము, సామాన్యంగా ఇచ్చినాడు. దాంట్లో ఒక్కొక్క వాక్యములో అనేక ముక్కలు చేసి దాన్ని విడిగా చేసేసి మళ్ళీ మనకు చూపించడం జరిగింది ఋషులు మహర్షులు. దాన్నే సంస్కృతం అంటారు. సంస్కృతం అంటే పరిష్కరింపబడిన భాష అని అర్థం. మొట్టమొదటి వాక్యాల రూపంలో ఉన్నప్పుడు ఆ వాక్యాలకు సారాంశం తెలిసిపోతుంది, కానీ దాంట్లో ఉండే అనేక అంశాలకు అనేక అర్థాలు, దేనిది ఏ శబ్దానికి ఏ అర్థం అనేది తెలియకపోతుంది. అయితే ఆ విభాగం చేసిన తర్వాత అనేక శబ్దాలు ఉంటాయి, కొన్ని నామవాచక శబ్దాలు, కొన్ని సర్వనామ వాక్యాలు, కొన్ని క్రియావాచక శబ్దాలు ఉంటాయి. వాటికి అర్థాలని తెలిసి అప్పుడు దాన్ని ఏమన్నట్టు సంస్కృత భాష. అయితే అదేవిధంగా సంస్కృత భాష మనకు ప్రారంభములంటే ఇప్పుడు మానవుడు జన్మించగానే తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. అయితే వారి భాష విని పిల్లలు నేర్చుకుంటారు. ఆరంభంలో ఈ తల్లిదండ్రులు లేరు కదా, అప్పుడు ఎవరి భాష వినాలి? ఎందుకంటే మొట్టమొదలు మానవులు ఈనాడు వేరుశెనగ ఏ విధంగా ఉత్పన్నమవుతుందో, విత్తనము భూమిలో పడిపోతుంది, ఆ విత్తనానికి చెట్టు అవుతుంది, చెట్టు కాయలు వస్తాయి, ఆ కాయలు వేర్లలో ఉంటాయి, ఆ వేర్లలో విత్తనం విత్తులు అవుతాయి అని వేరుశెనగ అంటారు. అయితే ఆ వేరుశెనగ భూమిలో నుండి ఉత్పన్నమై వస్తుంది పైకి. ఈనాడు అనేక వర్షాకాలంలో అనేక పురుగులు భూమి నుండి బయటకు వస్తాయి, దాంట్లోనే ఉంటాయి. అదేవిధంగా ప్రపంచాన్ని భగవంతుడు ఉత్పన్నం చేసిన తర్వాత చివరి దశగా మానవులను ఉత్పన్నం చేస్తాడు. అయితే మానవులు ఒక్కొక్క దగ్గర వందల మంది కలిసి ఒకేసారి భూమి పై భాగము పగిలిపోగానే పైకి వస్తారు. వారు యవ్వనంలో ఉంటారు, స్త్రీలు పురుషులు. అయితే బాల్యావస్థలో ఉండరు, వృద్ధావస్థలో ఉండరు. బాల్యావస్థలో ఉంటే వారి రక్షణ సాధ్యం కాదు. వృద్ధావస్థలో ఉంటే మళ్ళీ పరంపర నడువుదు, వంశ పరంపర నడువుదు, మళ్ళీ సంతాన పరంపర నడువుదు. అందుకొరకని యవ్వనంలో ఉంటారు. ఉత్పన్నం కాగానే 2, 3, 4 ఏళ్ళ తర్వాత వారి కాళ్ళు, వారి చేతులు పూర్తిగా సరిగ్గా సబలమైపోయి మాట్లాడడానికి, తిరగడానికి యోగ్యత వస్తుంది. అయితే ఆ భూమి నుండి మనుషులు బయటికి రాగానే వారు పరస్పరం వ్యవహారం చేసుకుంటుంటారు. పరస్పరం వ్యవహారం చేసేటప్పుడు ఒక భాష అవసరం. ఆ భాష భగవంతుడు మనకు ఆరంభంలో ఇస్తాడు. అయితే మనము భూమిపైకి రాగానే, జన్మించినప్పుడు భూమిపైకి రాగానే మనకు భూమిపైకి వచ్చినప్పుడు కళ్ళు చెవులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అర్థం చేసుకోవడానికి భాష ఉంటుంది, అర్థం చేసుకోవడానికి వాణి ఉంటుంది. ఆ విధంగా మానవుడు మొట్టమొదలు సంస్కృత భాష నేర్చుకుంటాడు. అది భగవంతుని భాష, దాన్ని సంస్కృత భాష అంటారు. వాటి దయానంద సరస్వతి ఒకసారి అనేక చోట్ల
అనేక వాక్యాలు కనిపిస్తాయి. నాకు సందేహం అయింది. ఓ జో హమారీ మాతృభాష సంస్కృత అన్నాడు. అది హమారీ మాతృభాష సంస్కృతం అంటే ఏమిటిది? శ్రీ దయానందుని మాతృభాష సంస్కృతం కాదు. ఆయన మాటలు రాస్తే వినే ఆ వాక్యాలు చదివేవాళ్ళ మాతృభాష సంస్కృతం. సంస్కృతం మాతృభాష ఎవరిది కాదు కదా. మాతృభాష సంస్కృతం ఎట్లయింది అనే సందేహం నాకు మనసులో ఉత్పన్నమైంది. కానీ సమాధానం కాలేదు. చాలా ఏళ్ల తర్వాత స్వయంగా దాని సమాధానం ఏమైందంటే, భగవంతుడు మన తల్లి, భగవంతుడు తండ్రి, భగవంతుడు మానవులు జన్మించినప్పుడు వ్యవహరించడానికి కావలసిన భాష ఇవ్వడం జరుగుతుంది. ఆ భాషనే సంస్కృత భాష అంటారు. అది భగవంతుడు ఇచ్చిన భాష, భగవంతుడి భాష సంస్కృత భాష. అయితే భగవంతుడు అందరికి తల్లి కాబట్టి, అందరికి ఇచ్చిన భాష, భగవంతుడు ఇచ్చిన భాష సంస్కృతం కాబట్టి, సంస్కృతము మన మాతృభాష. అంటే తల్లి ద్వారా వచ్చిన భాష, భగవంతుని ద్వారా వచ్చిన భాష కాబట్టి సంస్కృతం మాతృభాష. మాతృభాష అంటే మీ తల్లి మా తల్లి ఇచ్చిన భాష కాదు. అది భగవంతుడు త్వమిహ పితా వసుత్వం మాతా శతకృ. అయితే భగవంతుడు మనకు తల్లి, భగవంతుడు మనకు తల్లి. అయితే ఆ భగవంతుడు ఇచ్చిన భాష, భగవంతుడు మనకు తల్లి కాబట్టి భగవంతుడు ఇచ్చిన భాష మాతృభాష సంస్కృత భాష. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఒకే ఒక భాష ఉంటుంది. ప్రపంచంలో ఒకే ఒక వ్యవస్థ, ఒకే ఒక నియమము, ఒకే ఒక పద్ధతి. ప్రపంచంలో దాంట్లో మార్పు లేవు. ఎక్కడైనా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎవరున్నా ఏ మనుషులున్నా వారు చెవులతోనే వింటారు, కళ్ళతోనే చూస్తారు. ఎక్కడ కూడా చెవులతో మాట్లాడము, కళ్ళతో వినడం జరగదు. సమస్త ప్రాణులు అంతే. వాటికి అన్నిటికీ నియమాలు ఉన్నాయి, నిబంధనలు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ ఒకే విధంగా ఉండడానికి కారణం ఏంటంటే వాటి రచయిత ఒక్కడే అన్నట్టు. ఈ విధంగా సమస్త మానవులు మాట్లాడే భాష ఒకటే. నియమాలు, భగవంతుడు పెట్టిన నియమాలు ఉన్నాయి శరీరంలో. అదేవిధంగా సంస్కృత భాష నియమాలు కూడా ఉన్నాయి. అయితే భగవంతుడు మనకి ఇచ్చిన భాష ఆది భాష సంస్కృత భాష. దీనికి ఆధారం ఏంటంటే ప్రపంచంలో ఇంతవరకు అనేక మంది భాషా వైజ్ఞానికులు, వైజ్ఞానికులు, బుద్ధిమంతులు, విద్వాంసులు, పండితులు పరిశోధన చేస్తున్నారు. ఈ భాషలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యంటే వాళ్ళు ముందుకు పోయి ఒకే భాష సంస్కృత భాష, గ్రంథాలు, వేదాలు ఆవిర్భవించినట్టుగా వారు తెలుసుకున్నారు. అంటే వేదాల కంటే ముందు పుస్తకం కానీ లేక ఏ భాష మాట్లాడేవాడు కానీ ఉన్నట్టుగా ఎక్కడ తెలిసి రాలేదు. కానీ పాశ్చాత్యులు మన గొప్పతనాన్ని వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల వాళ్ళు అనేక రకాలుగా ఆంక్షలు విధించి ఈ సంస్కృతం కంటే ఒకటి సంస్కృతం అక్క, సంస్కృతం ఒక తల్లి వేరే భాష ఉండేది. వాళ్ళు మాటలు మాట్లాడేమి కానీ అది లేనిది ఊహించడం అంటే ఎట్లా? సంస్కృత భాష కాకుండా వేరే భాషలు మాట్లాడేవారు కానీ, వేరే భాష పుస్తకాలు కానీ వేదాల కంటే ముందు ఉన్నట్టుగా ఎక్కడ ఏం ఆధారం లేవు. మరి ఈ ఆధారం దీనికంటే ముందు ఒక భాష ఉండే ఆధారం ఏమిటి? ఇవన్నీ కేవలము మన గొప్పతనాన్ని వారు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల, మనల్ని అపమానించాలనే భావంతో మనల్ని వారు కించపరచడానికి ఇంకొక వేరే భాష ఉండేది అనడం తప్ప వేరే భాష ఉన్నట్టుగా ఏం ఆధారం. సంస్కృత వేదాలు అద్భుతమైన గ్రంథాలు. సృష్టి ఉత్పన్నమైన పొండిని ఇప్పటి వరకు సరిగ్గా అవే నడుస్తున్నాయి. వాటిలో ఉండే విజ్ఞానము అసామాన్యము, అనన్య సామాన్యము, అద్భుతము, అపరిమితము. అపరిమిత విద్యా గ్రంథాలు ఉన్నప్పుడు అంతకంటే ఇక విజ్ఞానం గల గ్రంథాలు కానీ పుస్తక భాష కానీ ఉన్నట్టుగా కానీ ఆధారం ఉండదు. సంస్కృత భాషనే మహా పండితులకు అర్థమయ్యే ఆ భాష, వైజ్ఞానికులకు అర్థం చేసుకునేగలిగిన విషయము. అటువంటి విషయాలు ఉన్న భాష వేరే ఒకటి లేదు కదా. మరి దాన్ని మనం ఎందుకు ఊహించాలంటే కేవలం మన గొప్పతనాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా ఏ విధంగా చూసి ఆర్యులను హీనంగా చేయాలనే దృష్టితో వాళ్ళు అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే సంస్కృతం కంటే ఒక భాష వేరేది ఒకటి ఉండే అని వాళ్ళ వాదన తప్పి. అయితే సంస్కృత భాష ఆది భాష, భగవంతుడిచ్చిన భాష. సంస్కృత భాషలోనే గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయి, వేద గ్రంథాలు. వేదాల కంటే ముందు ఉత్పన్నమైన గ్రంథాలు ప్రపంచంలో ఉన్నట్టే ఇంతవరకు ఎక్కడ ఆధారాలు కనిపించాయి. ఇంతవరకు ఉండే అనేక గ్రంథాలు వేదాల పేర్లు వస్తున్నాయి కానీ వేదాలు ఏ గ్రంథం పేరు లేదు, ఏ భాష పేరు. కేవలం ఒకే ఒక భగవంతుడు, ఒకే ఒక భగవంతుడి వ్యవస్థ, ఒకే సృష్టి, ఒకే నియమాలు ఉన్నట్టుగా వేదాలు కూడా మన సిద్ధాంతాలు కలిగి. అయితే మొట్టమొదటి భాష సంస్కృత భాష. ఇది మన మాతృభాష, భగవంతుడి ఇచ్చిన భాష. ఇంకోటి ఏంటంటే
భగవంతుడు అనంతం. అంటే భగవంతునికి అంతం అనేది లేదు. ఇంకా ముందు దేశ దృష్టి అనంతం, అనంత దేశం వరకు వ్యాపించున్నాడు. అయితే ఈ అనంత దేశం వరకు వ్యాపించిన వ్యక్తి అనంత జ్ఞానం గలవాడే. అయితే భగవంతుడు అనంత జ్ఞానం గలవాడైనట్టుగా సంస్కృత భాష కూడా ఆ నియమాలు వాటిని చూస్తే అనంత విజ్ఞానం కనిపిస్తుంది అట్లా. అనంత విజ్ఞానం ఇట్లా అంటే చాలా పెద్ద విషయం ఇది. ఒకవేళ వరుస కనుక ఉపన్యాసం గారికి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే అనంత విజ్ఞానం ఉన్నది. ప్రపంచంలో ఏ భాషలో విజ్ఞానం లేదు. ఎందుకంటే సంస్కృత భాష వికృతమైన తర్వాత అనేక భాషలుగా మారిపోయింది. కాబట్టి అక్కడ వికృతి అయిన భాషలో నియమాలు ఏముంటాయి, ఉండవు. కొన్ని నియమాలు ఉన్నా కూడా మొత్తం నియమాలు ఉండవు. అయితే సంస్కృత భాష విజ్ఞానపూరితమైన భాష, విజ్ఞానయుక్తమైన భాష, సంస్కృత భాషలో ఒక విజ్ఞానం. అయితే ఇది భగవంతుని ద్వారా ఇచ్చిన భాష కాకుండా వేరే వారి ద్వారా ఇవ్వబడిన భాష అయితే అటువంటిది ఉండదు. సంస్కృత భాష కంటే ముందు మనుషులు ఉండి తీరాలి. సంస్కృత భాష కంటే ముందు వేరే భాష ఉండి తీరాలి. మాట్లాడిన వారు ఉండి తీరాలి. వారు మాట్లాడిన భాష వేరే భాష అయి ఉండాలి. అది ఎక్కడ ఆధారం లేదు. కాబట్టి సంస్కృత భాషనే మొదటి భాష, ఆది భాష, భగవంతుడి ఇచ్చిన భాష. భగవంతుడు ఏ విధంగా అనంత గుణకను స్వభావగలవాడో అదే విధంగా వేదాల్లో ఉన్న జ్ఞానం కూడా అనంత గుణకను స్వభావాలు గల జ్ఞానం. అది ఏ దేశానికి ఏ ప్రాంతానికి కట్టుబడిన భాష కాదు. దాని నియమాలు ఈ దేశానికి ఈ ప్రాంతానికి కట్టుబడి లేవు. అది సమస్త ప్రపంచంలో సమస్త మానవులకు సమస్త కాలంలో ఒకే విధంగా ఉపయోగపడే సిద్ధాంతాలు. కాబట్టి వేదాలు భగవంతు ద్వారా మనకి ఇవ్వబడిన గ్రంథాలు. రెండవది, వేదాలు ఆది గ్రంథం అయితే చాలా మంది వికాసం ద్వారా మనుషులు వికసించి అనేక రకాల జ్ఞానం సంపాదించాలంటారు. మరి వేదాలను ఇంతవరకు చదివి మాకు వేదాల్లో ఉన్న జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం ఉందని చెప్పేవాడు లేకపోతే మరి అంత పెద్ద జ్ఞానం ఆరంభంలో ఎట్లా వచ్చాయి? ఆరంభంలో కొద్ది జ్ఞానం ఉండాలి. చిన్న పిల్లవాడిని కొద్ది జ్ఞానం ఉంటుంది. తర్వాత జ్ఞానం పెరిగినా కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది. వయసు పెరిగినా కొద్దిగా అనేక రకాల జ్ఞానం సంపాదించే జ్ఞానం పెరుగుతుంది. ఆ విధంగా లేదు కదా మరి. భగవంతుడి ఇచ్చిన జ్ఞానం కంటే మించిన జ్ఞానం ఉన్నట్టుగా ఏ గ్రంథంలో లేదు. భగవంతుడి జ్ఞానం ఆది జ్ఞానం అయితే మరి దానికంటే మించిన భాష, దానికంటే మించిన విజ్ఞానం ఎక్కడున్నది? ఎక్కడ లేదు. కాబట్టి ఈ విజ్ఞానం వేదం నుండి ప్రారంభమైంది. అది ఎటువంటి జ్ఞానం అంటే మనుషుల ద్వారా చెప్పడానికి సాధ్యం కాదు, మనుషుల ద్వారా వర్ణించడానికి సాధ్యం కాదు. అటువంటి భాష ఒక్క విషయం కాదు, దాంట్లో వేల విషయాలు. మనుషుల బుద్ధికి ఇంతవరకు చిక్కని విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అటువంటి విషయాలు గల అటువంటి విజ్ఞానం గల భాషను ఎవరు రాస్తారు? మనుషులు ఎట్లా రాస్తారు? వారికి ఆ జ్ఞానం ఎక్కడికి వచ్చింది? వేదాలు లేవు అప్పుడు, ఎక్కడికి వచ్చింది జ్ఞానము? కాబట్టి భగవంతుడి జ్ఞానమే భగవంతుని వలె అనంత గుణకరం సవాలు కలిగే విషయం దాంట్లో ఉన్నది వేదమంత్రాలు. అయితే ఇది అన్నిటికంటే ఆది భాష. వేదాల్లో ఉన్నంత విజ్ఞానం ఏ ఒక గ్రంథంలో లేదు, అనేక గ్రంథాలు కూడా లేదు. అయితే ఇది భగవంతుని జ్ఞానం కాబట్టి భగవంతుని లెక్కనే అనంతమైన విషయం కలిగి అనంత విషయాలు కలిగి ఇది భగవంతుని విద్య, భగవంతుని జ్ఞానం. అయితే వేదాలు చదివిన తర్వాత అనేక రకాల వ్యక్తులు వేదాల నుండి అనేక విషయాలు తీసుకొని విభిన్న రకాల విద్యలు నిర్మించుకున్నారు. ఉదాహరణ కొరకు గణిత విద్య. ప్రపంచంలో గణిత విద్య వేదాల కంటే ముందు వేదాలు లేనప్పుడు, వేదాల కంటే మించిన పుస్తకాలు లేనప్పుడు, వేదాలకు సమానమైన కాలంలో వేద కాలంలో ఏ గ్రంథాలు లేనప్పుడు, వేదాల కంటే ముందు గ్రంథాలు లేనప్పుడు ఈ గణిత విజ్ఞానం ఎక్కడికి వెళ్తుందిరా? అయితే ఈ వేదంలో ఉండే గణిత విజ్ఞానం చదివిన వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. 1 నుండి 9 వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 10, 100, 1000, 10, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, అట్లా లెక్కలేనంత గణిత విజ్ఞానం ఉంది దాంట్లో. అనేక రకాల సూత్రాలు, అనేక రకాల విషయాలు దాంట్లో కనిపిస్తున్నాయి. మరి అంత క్రితం మనుషులకు అటువంటి జ్ఞానం ఉండదంటే లేకుండా అది ఎక్కడికి వచ్చింది? మరి భగవంతుని చెప్పాలి. ఈ విధంగా వేదం నుండి సమస్త ప్రపంచంలో భాష వ్యాపించింది, విషయాలు వ్యాపించినాయి, విజ్ఞానం వ్యాపించింది. యజుర్వేదంలో బహుశా 27వ అధ్యాయంలో 2వ మంత్రంలో 13 అంకెలు ఉన్నాయి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోటి, 10 కోట్లు, అర్బుదము, 10 అర్బుదాలు, కర్బుము, 10 కర్బుదాలు అని 13 అంకెలు ఉన్నాయి. 13 అంకెలు గల సంఖ్య
వేదకాలంలో ఇంకెక్కడైనా ఈ గ్రంథంలో ఉండేనా, ఎవరైనా దాన్ని తెలుసుకున్న వారు ఉండిరా అని చూస్తే శూన్యము. మన విషయాన్ని పరిశీలించి చూస్తే తెలుసు, కానీ మనం ఏదో అనుకుంటే ఆ, మన ఇష్టానుసారంగా ఏదో ఊహించుకుంటూ కూర్చుంటే దానికి సమాధానం కాదు, అది ఒక విజ్ఞానం కాదు. అయితే వేదాల కంటే ముందు గ్రంథాలు లేవు. వేదాల కంటే ముందు విజ్ఞానికులు పండితులు లేరు. వేదాలు 13 అంకెలు ఉన్నాయి, 13 స్థానాలు ఉన్నాయి. 13 స్థానాల జ్ఞానం ఎవరిచ్చినారు? మనుషులకు సాధ్యం కాదు. అయితే మనుషులకు సాధ్యమైన జ్ఞానం కానీ, మనుషులకు సాధ్యం కాని జ్ఞానం భగవంతుడే. కాబట్టి వేదాలు ఈశ్వరుని జ్ఞానం. వేదాలలో గణిత విద్య సామాన్యంగా ఉంది. ఒకే విషయం కాదు, గణిత విద్య అనేక రకాలు ఉంది. గణితంలో పరిశోధన చేసేవాళ్ళు మొట్టమొదటి వేదాలలో గణితాన్ని వాళ్ళు తీసుకొని అనేక రకాల విషయాలు మనకు తెలిపినారు. అయితే వేదాల్లోనే సున్నా కూడా ఉన్నది. ఆ సున్నా లేకపోతే గణితమే కాదు. ఇప్పుడు రోమన్ భాషలో అంకెలు రాయాలనుకుంటే 50,60,33,550 రాయాలనుకుంటే కొన్ని కప్పలు. ఇక్కడ ఎట్లా 5-6 అంకెలు, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10,000, కోటి, బస్ 8 అంకెలు సమాప్తం. ఆ విధంగా మనం చూస్తే గణిత విజ్ఞానానికి మూలము వేదము అని తెలుస్తుంది. సామాన్య విషయం. గణితం అంటే చాలా మంది తెలుస్తుంది, వేరే విషయాలు తెలియకపోతే కానీ గణితం చాలా మంది తెలుస్తుంది. గణితము వేదములు కనిపిస్తుంది మనం. ఒకటి సంఖ్య, ఒకట్లు, పందులు ఇవి కూడా ఉన్నాయి. ఒకటవది, రెండవది అట్లా కూడా ఉన్నాయి. 1, 2, 3 అట్లా ఉన్నాయి. ఒకటవది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఇట్లా అనేక రకాలుగా అట్లా ఇట్లా ఉంటాయి కదా. ఒకటి, ఒక 2 అట్లా అట్లా ఎక్కాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే మనము ఈ జ్ఞానము మనుషుల జ్ఞానం కాదు, భగవంతుడి జ్ఞానం. ఆ వేదాల కంటే ముందు గణిత విజ్ఞానం ఉన్నట్టు ఎక్కడ ఏ పుస్తకాలు లేవు, సంస్కృత భాష లేదు, ఏ విషయం లేదు. అయినా కూడా గణితం మాత్రము అంతకంటే ముందు ఎక్కడ ఉన్నట్టుగా లేదు. దీనివల్ల ఏమి తెలుస్తుంటే ఈ గణిత విజ్ఞానం 13 అంకెలు ఉండే విజ్ఞానము మనుషుల ద్వారా సాధ్యం కాదు. అప్పుడు వేదకాలంలో కాదు, ఒక 1000 సంవత్సరాల క్రితము సమస్త ప్రపంచంలో ఉండే సమస్త దేశాలు ఏ దేశంలో కూడా 1000 కంటే ఎక్కువ సంఖ్య తెలిసిన వారు లేకుండా తెలిసిపోయింది. మరి 1000 కంటే ఎక్కువ సంఖ్య తెలిసిన వారు లేనప్పుడు మరి 10 అర్బుదములు, 10 కర్బుదములు అంటే ఎక్కడికి వెళ్ళి ఎవరు చెప్తారు? చెప్పలేదు. అయితే ఈ విధంగా మనం చూస్తే వేదాలు భగవంతు జ్ఞానం అని కనిపిస్తుంది మనకు. మనం వేదాలు కనుక చదవగలిగితే, వేదాల్లో ఉండే జ్ఞానం మనకు అర్థమైతే మనకు సమానమైన జ్ఞానం గలవాళ్ళు ప్రపంచంలో అనేక సమస్యలకు సమాధానము, అనేక రకాల ఉన్నతికి ఆధారం వేదాలు. కాబట్టి మనం వేదాలను చదవాలి. ఎందుకు చదవాలి? ఒకటేమో వేదాలు ఒక విధంగా చూస్తే అనంత జ్ఞాన సమూహాలు. దాంట్లో అనంత జ్ఞానం ఉన్నది. అనంత జ్ఞానం అంటే మూల రూపంలో. దాన్ని విస్తారం చేస్తే దానికి అంతం ఉండదు, పరిధి ఉండదు. అయితే దానికి మూలం ఏమిటంటే అది అనంతం. ఆ విధంగా భగవంతుని జ్ఞానంలో అదంతా మొత్తము సముద్రంలో ఒక బిందు, ఒక సూది మనతో సముద్రంలో నీరు ఎంత పైకి వస్తుందో అంతకు తప్ప ఎక్కువ లేదు. అయితే ఈ వేద జ్ఞానం ఎంత ఉన్నప్పుడు సూది మనతో సముద్రం నీళ్ళు ఎంతవరకు పట్టబడతాయో అంత జ్ఞానం వేదమైతే భగవంతుడి జ్ఞానం ఎటువంటి జ్ఞాన స్వరూపుడు అంటే ఆ భగవంతుడి జ్ఞాన స్వరూపాన్ని వ్యక్తం సాధ్యం కాదు. అయితే భగవంతుడు అంటే భగవంతుడు అంత జ్ఞాన స్వరూపుడు. ఎట్లా? మీరు లెక్క పెట్టండి. ఇంకా జ్ఞానం, ఇంకా 100 మంది జ్ఞానం ఒక దగ్గర పెడితే ఇంకా 10 మంది జ్ఞానము, 100 మంది జ్ఞానం, 1000 మంది జ్ఞానం, కోట్ల మంది జ్ఞానం కూడా వేదములో జ్ఞానానికి సమానం. అంటే భగవంతుడి ఇచ్చిన జ్ఞానము దాంట్లో వేదాలు ఉండి అనేక మంది వ్యక్తులు, విద్వాంసులు, ఋషులు పరిశోధన చేసి అనేక రకాల విద్యను కనుగొని మూలమది. ఆ విధంగా భగవంతుడు రచించిన ప్రపంచంలో ఏ విధంగా విజ్ఞానం ఇమిడి ఉన్నదో ఆ సమస్త విజ్ఞానాన్ని ఈనాటికి సమస్త వైజ్ఞానికులు కనుగొనలేకపోయినారు. అనంతకాలం వరకు ప్రయత్నం చేసి కూడా అనంతకాలం వరకు జన్మించే భౌతిక వైజ్ఞానికులు ఈ సృష్టిలో ఉండే సమస్త విజ్ఞానాన్ని కనుగొనలేరు, తెలుసుకోలేరు. అదేవిధంగా వేదాలు ఉండే విజ్ఞానం కూడా అనంతమే. అయితే ఏ వ్యక్తి ఎంత పరిశ్రమ చేస్తాడో అతనికి అంత పట్టుకోవచ్చు. అయితే వేదాలు సమస్త విద్యల గ్రంథాలు. వేదాలు మనం తప్పని చదవాలి. ఒకటి ప్రశ్న ఏమిటంటే వేదాలను చదవాలి.
నేను ప్రశ్న వేస్తా, జన్మించిన శిశువుకు తల్లిపాలు ఎందుకు? తల్లిపాలు తప్ప వేరే ఆధారం సాధ్యం కాదు అది. అదేవిధంగా వేదాలు తప్ప ఏ మనుషునికి ఇంకా ఏది అవసరం లేదు. వేదాలు తప్ప ఏది ఉపయోగపడదు. వేదాలు సరిగ్గా తల్లి పాలు శిశువుకి ఏ విధంగా ఉపయోగపడతాయో, అనుకూలంగా ఉంటాయో, అదేవిధంగా సమస్త మానవులకు భగవంతుని మీద జ్ఞానమే అనుకూలము, భగవంతుని ఇచ్చిన పరిజ్ఞానమే పూర్తి లాభకరం. ఈ విధంగా వేద జ్ఞానం అనంతము, మనం వేద జ్ఞానాన్ని సంపాదించాలి. రెండోది ఏంటంటే, సంస్కృత భాషలే వేద జ్ఞానం ఉన్నది. సంస్కృత భాష తెలుసుకోవడం ఎట్లా అంటే, సంస్కృత భాష చాలా సరళం. చాలా మంది అనుకుంటే సంస్కృత కఠినం. కఠినం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది ఢిల్లీ నుండి ఆగ్రాకు వచ్చినారు, కొంతమంది భాగ్యనగర్కి వచ్చినారు, కొంతమంది కేరళ పోయినారు. అయితే కేరళ పోయిన వారు ఢిల్లీకి చాలా దూరం. ఆ విధంగా సంస్కృత భాషను నేర్చుకునే వారు భగవంతుడికి చాలా దూరం. అయితే సంస్కృత భాష నేర్చుకుంటే వారికి సంస్కృత భాషను వదిలిపెట్టి రకరకాలుగా మనుషులు రచించిన భాషను నేర్చుకుంటూ సంస్కృత భాష దూరం అయిపోయినారు. అర్థం కాలేదు పరిస్థితి ఏర్పడి. ఇప్పుడు చూడండి, కేరళ భాషలో దాదాపు 90-95% సంస్కృత శబ్దాలు. మంగళ భాషలో 80% ఉన్నాయి. తెలుగులో 78% సంస్కృత శబ్దాలున్నాయి. మా భాషలో సంస్కృత భాష కంటే మొదటి భాష అని తమిళ వాళ్ళ భాషలో 50% సంస్కృత శబ్దాలున్నాయి. సంస్కృత భాష శబ్దాలు కావు, సంస్కృత భాష అనేక రకాల వికృతిగా చెందింది. అయితే సంస్కృత భాష మనుషుల అభిప్రాయాన్ని ఏ విధంగా మనుషుల అభిప్రాయానికి వ్యక్తం చేయడానికి, వ్యక్తం చేయడానికి ఎంత శబ్ద సమూహం ఉన్నదో, ఎంత సామర్థ్యం ఉన్నదో అది వేదంలో కనిపిస్తుంది. అయితే సంస్కృత భాష నేర్చుకున్న వారికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎటువంటి కొరత ఉండదు. సంస్కృతంలో అనేక శబ్దాలు ఉన్నాయి. అనేక మంది విద్వాంసులు వాటిని పరిగణన చేసి లెక్కించేమన్నారంటే 100 కోట్ల కంటే ఎక్కువ శబ్దాలని తీర్పిస్తారు. 100 కోట్లు. ప్రపంచంలో 1,00,000 కంటే మించిన శబ్దాలు ఏ భాషలో లేవు. ఇంగ్లీష్ భాషలో కోశాలనే, దాంట్లో 2-3 లక్షల శబ్దాలు అంటే కావు. అనేక భాషల శబ్దాలను కలుపుకున్నారు వాళ్ళు. దాంట్లో మామిడి పండు అర్థం లేదు, మామిడి పండు శబ్దం లేదు. మాంగో అంటే అరవ భాష, కేరళ భాష. అది సారీ అంటారు, సారీ అంటే చీరలు అక్కడ ఎవరు కట్టుకోరు కదా, చీరలు ఇక్కడ భాష. మనం ఏమంటామంటే వృత్ర అంటాం. వృత్తం అంటే మేఘము, వృత్తం అంటే జలం కూడా. దాంట్లో వాళ్ళు దాన్ని తీసుకున్న వృత్తిలో వాటర్ అన్నారు. అనేక శబ్దాలు మనం తీసుకుని వాడుకుంటారు. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి ఇంగ్లీష్ శబ్దాలు కావు, సంస్కృత శబ్దాలు. సప్తాంబర్ వీళ్ళు సెప్టెంబర్, అష్టాంబర్, నవంబర్, దశాంబర్, భ్రాత్రి, స్వశ్రీ, పిత్రి, మాతృ, ఈ సంస్కృత శబ్దాలు. ఇది మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అన్న ఒకటి కాదు, ఇటువంటి అనేక శబ్దాలు. ఈ అనేక శబ్దాలను వికృతమైన పద్ధతి చూస్తే ఇంగ్లీష్ భాషకు మారింది. అయితే ఈ విధంగా ఏ భాషలు కూడా నాకు తెలిసిన 1,00,000 కంటే మించిన శబ్దాలు లేవు. కానీ సంస్కృతంలో 100 కోట్లు కాదు, ఒక వ్యక్తి కూర్చుండి ప్రతిదినం 100 శబ్దాలు రచించాలనుకుంటే 100 శబ్దాలు చేయగలుగుతాడు. ఆ సామర్థ్యం ఇంకా ప్రపంచంలో ఏ భాష లేదు. కాబట్టి భగవంతుడు ఏ విధంగా అనంత గుణకం సామర్థ్యం కలవాడు, అదేవిధంగా సంస్కృత భాష సామర్థ్యం కూడా అనంతము అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క పదార్థానికి అనేక శబ్దాలు మనకి కనిపిస్తాయి. సూర్యునికి 50 శబ్దాలున్నాయి, నీళ్ళకు 100 శబ్దాలున్నాయి. అయితే ఈ 100 శబ్దాలు ఎందుకున్నాయంటే 100 శబ్దాలు 100 పర్యాయాలు కావు. 100 శబ్దాలు ఎందుకునంటే నీళ్ళ నుండి 100 గుణాలు వ్యక్తం చేయడానికి 100 శబ్దాలు విరిగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సూర్యులో ఉండే గుణాలను, సామర్థ్యాలు చెప్పడానికి 50 శబ్దాలు ఉన్నాయి. ఇంగ్లీష్ భాషలో లేవుదా 50. ఎందుకంటే ఇంగ్లీష్ భాష సంస్కృతమే సన్ అనే శబ్దం తీసుకున్నాం అంతవరకు, అందరితో ఉంది. అయితే సంస్కృతంలో సూర్యునికి 50 శబ్దాలు. 50 శబ్దాలు ఎందుకంటే సూర్యుల్లో ఉండే 50 గుణకర్మ సామర్థ్యాలు చెప్పడానికి 50 శబ్దాలు. ఆ విధంగా మనం ఆవు శబ్దాన్ని కానీ చూస్తే 30 శబ్దాలు దాదాపు ఆవుకు. కానీ ఇంగ్లీష్లో ఒకటి కావాలంటారు. ఈ విధంగా మనము అపరిమిత భౌతిక విజ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే
సంస్కృత భాష చదవాలి. సంస్కృత భాషలో మీరు తల్లి ఊడలు ఉంచుకొని శబ్ద శబ్ద సమూహాలను కంఠం చేపిస్తే, శబ్ద సంగ్రహం కంఠం చేపిస్తే వైద్యాన్ని కూడా అయిపోతాడు. సూర్యుకుంటే 50 శబ్దాలు, నీళ్ళకుంటే 100 శబ్దాలు, తల్లికుండే 10 శబ్దాలు, ఈ విధంగా గాలికుండే మేఘాలకుండే 15 శబ్దాలు. ఈ విధంగా మనం చూస్తే ఆ శబ్దాలను చూసి పరిశీలన చేస్తూ ఉంటే ఆ శబ్దాల ద్వారా ఆ పదార్థంలో గుణాలు తెలిసి ఆ పదార్థంలో జ్ఞానం కలుగుతుంది. అయితే సంస్కృత భాష ద్వారా ఎవరు ఏం నేర్పకుండా కేవలం సంస్కృత భాష వస్తే భాష ద్వారా అనేక రకాల విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. సంస్కృత భాషలో ఉండే శబ్దాలు విజ్ఞానమే. ఈ శబ్దాలన్నీ పదార్థంలోని గుణాలు వ్యక్తం చేయడానికి. అయితే ఈ శబ్దాలు చెట్టు గురించి 20 శబ్దాలు ఉండి ఉంటాయి. ఆ చెట్టు గురించి ఉండే 20 శబ్దాలు తెలుసుకుంటే చెట్టులో ఉండే విజ్ఞానం, చెట్టు గురించిన విజ్ఞానం అని గెలిచిపోతుంది. ఇప్పుడు ఒక సంస్కృత భాషలో జలం అని ఉన్నది. జలం అంటే చెప్పలేము. జలం అంటే జాయితే లీయతే వేసేది. అంటే జాయితే అంటే మొదలు ఆత్మ, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలం. జలం నుండి పృథ్వీ ఉత్పన్నం అవుతుంది. జాయితే అంటే జలం నుండి పృథ్వీ ఉత్పన్నం. లీయతే అంటే మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుండి మళ్ళీ ప్రళయం అయ్యేటప్పుడు పృథ్వీ నుండి జలము, జలం నుండి అగ్ని. అయితే జాయితే లీయతే, అందులో నుండే పృథ్వీ ఉత్పన్నం అవుతుంది. ఆ తర్వాత దాంట్లోనే లీనమైంది జాయితే. అయితే జల శబ్దానికి కూడా ఉన్నది జీవనం. జీవనం అంటే తెలుగులో ఒక పద్యం ఉంటుందంటే నీరే ప్రాణాధారము, జీవించడానికి ఆధారం నీరే. సంస్కృతం అట్లా వేరే ఉన్నది. జీవనం అంటే జీవించడానికి. మనుషుడు అలిసిపోయి పడిపోతారు కూడా. మీరు చల్లటి నీళ్ళు ముఖం మీద వెళ్ళండి, చైతన్యం వస్తుంది. అలిసిపోయిన వ్యక్తికి ఒక్కొక్క ఆచరణ అట్లా ఒక్కొక్క తులం నీళ్ళు ఇవ్వండి, 10 తులాలు నీళ్ళు ఇవ్వండి, చైతన్యం వస్తుంది. అలిసిపోయిన వ్యక్తి స్నానం చేస్తే కొత్త చైతన్యం వస్తుంది. ఒకసారి ఒక ఘటన జరిగింది. వడ్డూరు గురుకులంలో పెంచిన కుక్క ఉండే. అది పెద్ద జాతిది, సంకర జాతి. అది రాత్రికి వదిలిపెడితే తిరుగుతూ ఉండి చాలా మంది భయపడే వాళ్ళు, ఉచ్చవాళ్ళు గారు గురుకులాన్ని. అయితే ఆ పుస్తకాలే ముందు నేను ఉన్నాను. ఆ వెనుక నుండి ఒక కుక్క వచ్చింది, దాదాపు 3-4 నెలల పిల్ల. ఊరికి దాన్ని పట్టుకోవడానికి నేను కోలాహలం చేస్తాను, దాన్ని పట్టుకోకూడదు, నేను కోలాహలం బలపూర్వక పోయి పట్టుకున్నది. అయితే దాన్ని మెడలు పట్టుకున్నది. ఇట్లా అది దాని పైకి తల ఉన్నది, కళ్ళు కింద చేస్తుంది, అది కాళ్ళు అట్లా తెలాడు. నేను వచ్చి దాన్ని భయపెడితే అది వదిలిపెట్టింది. కింద పడిపోయింది కుక్క. అప్పుడు ఏమైపోయింది? 3-4 నెలల పిల్ల. మేము తొందరగా నీళ్ళు తెచ్చాను, పోయితే నీళ్లు ముఖం మీద పడగానే పడిపోయింది. అందుకని జీవింపజేసే పదార్థం కాబట్టి దాన్ని జీవనం అన్నారు. అయితే ఒకసారి ఏమైందంటే ఈ గుడ్ల గుబలని పెద్దగా ఉంటాయి గుడ్ల గుబలు. అయితే దాన్ని ఏమంటే పెద్ద పక్షి అంటారు, ఏమంటారు. అయితే ఒకసారి చిన్న గుడ్ల గుబ రాత్రికి పుస్తకాల ముందర వెలుగుకు వచ్చి ఈ పురుగులను తినేది. దానికి రాత్రిలో కళ్ళు కనిపించవు, వెలుగులో కళ్ళు వెలుగు. అయితే వచ్చి కింద కూర్చున్నది. కింద కూర్చున్నది కానీ చూసరికి పడిపోయింది. అది అరే వచ్చేసరికి పడిపోయింది. ఏం చేయడం? ఇప్పుడు నీళ్ళు తెచ్చి దాన్ని నోరు తెచ్చి నీళ్ళు పోసి ఎగిరిపోయింది. అంటే ఈ నీరు జలం అంటే జీవితాన్ని కొనసాగిస్తుంది. జీవనం అంటే జీవనాన్ని కలిగిస్తుంది, జీవించే శక్తిని ఇస్తుంది. ఇట్లా నీటి కొరకు 100 శబ్దాలు అంటే 100 గుణాలు దాంట్లో కనిపిస్తే మనకి. అయితే ఈ విధంగా మనము సంస్కృత భాష నేర్చుకొని ఏ శాస్త్రం చదవకుండా కేవలం సంస్కృత భాష నేర్చుకొని అనేక రకాల విజ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. అది సంస్కృత భాష యొక్క గొప్పతనం. అట్లా ఏ భాషలో లేదు. నేను చెప్పినాను, సంస్కృత భాష భగవంతుని భాష. రెండోది ఆది భాష, మన మాతృభాష, విస్తృతమైన భాష. ఆ తర్వాత సంస్కృత భాష నేర్చుకొని మనం ఏ భూగోళము, ఖగోళము, ఏం తెలుసుకోకుండా కూడా మనం అసామాన్యమైన జ్ఞాన సంపన్నులు కాగలుగుతాము. సంస్కృత శబ్దాలు కనిపిస్తున్నాయి. సంస్కృత శబ్దాల ద్వారానే ఆ శబ్దాల అర్థం చేసుకుంటే ఆయా విజ్ఞానం మనకు అర్థమవుతుంది.
ఈ విధంగా నేను బ్రహ్మచారులు నేర్పుతూ ఉంటాను. ఈ శబ్దాల ద్వారానే మనము ప్రపంచం నుండి అనేక విషయాల జ్ఞానాన్ని, అనేక వస్తువుల జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. ఉదాహరణ కొరకు దీని అంటాము, దీనంటే జన్మించేది. జనని వేరు, మాత వేరు. మాత అంటే మనల్ని గౌరవిస్తుంది. మనలను మన తల్లి ఎంత గౌరవిస్తుందో అంత ఎవరు గౌరవించారు. అందరు అపమానం చేసినా మనల్ని గౌరవించేది తల్లి. తల్లి తన శిశువుని ఎప్పుడు కూడా అపమానించదు. అదేవిధంగా అనేక రకాల శబ్దాలు ఉన్నాయి. అయితే మనము సంస్కృత భాష ద్వారా ఏ విషయాన్ని చదువుకోకుండా సంస్కృత భాష నుండి శబ్దాలకు అర్థం తెలుసుకుంటే అనేక విషయాల పరిజ్ఞానం కలుగుతుంది. అది అర్థశాస్త్రం కానీ, సమాజశాస్త్రం కానీ, గణిత విజ్ఞానం కానీ, భౌతిక విజ్ఞానం కానీ, సూర్య విజ్ఞానం ఏదైనా గట్టిగా చెప్పదు. అయితే ఒకసారి నేను చెప్పిన ఈ విషయం ఉదాహరణకు జ్ఞాపకం ఉంటున్నాను. నేను న్యాయశాస్త్రం మీద చదివిస్తున్నాను గురుకులంలో, వడ్డూరులో. అయితే ఆత్మ నిత్యం అనే విషయాన్ని రుజువు చేయడానికి నేను అనేక ప్రమాణాలు సంకలనం చేస్తున్నాను. సంకలనం చేస్తుంటే నాకు ఒక విషయం వచ్చింది. ఏమిటి ఆత్మ అనే విషయం? ఆత్మ అనే శబ్దం ఏం చెప్తుంది చూసిన. అత అనే ధాతుతో అంటే ఎప్పటికి ఉండే పదార్థం పేరు ఆత, ఆత్మ. అత సాతత్యం అంటే ఎప్పటికి ఉండే వస్తువు పేరు అత. అత ధాతు ద్వారా వచ్చింది ఆత్మ అంటే ఎప్పటికి ఉండే ఎప్పటికుండే వస్తువు అని అర్థం. అయిపోయింది. ఎప్పటికుండే వస్తువు కాబట్టి ఆత్మ నిత్యం చెప్పడానికి ఏముంటుంది? ఆత్మ శబ్దమే నిత్యమని తెలుస్తుంది. అట్లా. రెండోది, నేను జ్యోతిషం చదవడానికి వెళ్ళిపోయినాను ఉజ్జయిని. ఉగాది తెల్లవారి మా గురువు గారు దర్శనమైంది. వారు జ్యోతిషం గురించి చెప్పడం ప్రారంభించారు. మూడో దినమైన ఇంటికి వెళ్ళి నేర్పడం ప్రారంభించారు. వారు నేర్పించేది వేరు, నేను ఆశించేది వేరు. 4.5 ఏళ్ళు గడిపినాను అక్కడ. ఆ తర్వాత నేను రావడం జరిగింది. ఋషి ఉద్యానలో ఋషి బలిదాన కార్యక్రమం సామాన్యంగా అప్పటిప్పుడు వెళ్ళేవాడిని. అక్కడ చాలా మంది విద్వాంసులు, చాలా మంది సహాధ్యాయులు, నాకంటే పెద్దవారు, చిన్నవారు, విద్వాంసులు కనిపించేవారు. నన్ను అడిగేవారు, ఆచార్య మీరు రాయండి జ్యోతిషం గురించి. ఆచార్య రాయండి, ఆచార్య రాయండి. ఏం రాయాలో నాకు అర్థం కాదు, ఏం రాయాలో వాళ్ళకి తెలియదు. జ్యోతిషం అంటే ఏమిటి అని చూస్తే అనేక లక్షణాలు చెప్పింది నాకు. నేను చదివిన 2వ సమలాసంలో, 3వ సమలాసంలో జ్యోతిషం అంటే భూగోళ, ఖగోళ, భూగర్భ విజ్ఞానం ఉన్నది. ఏం జ్యోతిషం అంటే భూగోళ, ఖగోళ, భూగర్భ విజ్ఞానం చదివితే వేదాలకి ఎట్లా అర్థమవుతుంది? వేదాలు ఎట్లా అర్థం? నేను ఒకసారి వ్యాయామం చేస్తున్న పైన జ్యోతిషం చదివేటప్పుడు ఈ జ్యోతిష్ శబ్దం ఏం చెప్తాం చూద్దాము. జ్యోతిషం అనే శబ్దానికి లక్షణాలు చాలా ఉన్నాయి, చాలా మంది చాలా కాలం చెప్పినారు. కానీ జ్యోతిషం అనే శబ్దంలో ఏమున్నది అర్థం సరికి ద్యుత ధాతు ఉన్నది. ద్యుత ధాతుతో ఇసిని ప్రత్యయం అయిపోతుంది. ఆది దకారానికి జకారం జ్యూ జ్యూ అవుతుంది. గుణం అయితే జ్యోతిష్. అంటే జ్యోతి. జ్యోతి అంటే వెలుగురు, కాంతి. అది 2 రకాలు ఉంటుంది. ఒకటి సూర్యులో ఉండే కాంతి, దీపంలో ఉండే కాంతి, అగ్నిలో ఉండే కాంతి. రెండోది చంద్రులో ఉండే కాంతి, అద్దములో ఉండే కాంతి. ఇవన్నీ పరతా జ్యోతులు. అగ్ని స్వతా జ్యోతి, సూర్యుడు పరతా జ్యోతి, చంద్రుడు భూమి పరతా జ్యోతులు. అంటే సూర్యుడిని తీసుకొని వెలుతురు ఇస్తారు. సూర్యుడు వెలుతుంది, చంద్రుడు వెలుతుంది. ఈ విధంగా కాంతికి సంబంధించిన వస్తువులోనే జ్యోతిషం అంటే తెలిసిపోయింది. అయితే ఆ తర్వాత జ్యోతిష అధికృత కృతో గ్రంథ శాస్త్రమా జ్యోతిషం అంటే జ్యోతుల గురించి వ్రాసే శాస్త్రము, ఆలోచిత శాస్త్రము జ్యోతిషం అని తెలిసిపోయింది. ఎట్లా తెలిసిందంటే అనేక రకాల వ్యక్తులు లక్షణాలు రాసినా కూడా ఆ లక్షణాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తెలియదు. కానీ శబ్దమే ఎట్లా ఉంది అంటే శబ్దమే జ్యోతులకు సంబంధించిన విషయాన్ని చెప్పే గ్రంథం అని అర్థం. జ్యోతిషం. ఈ విధంగా మనం చూస్తే ప్రతి శబ్దంలో అర్థం ఏమిటి ఉంటుంది. ఆ శబ్దం యొక్క అర్థం ద్వారా మనం అనేక రకాల విషయాన్ని తెలుసుకోగలుగుతాం. సూర్యుగుండే శబ్దాలలో ఒకటి
దినాత్మ అనేది. దిన అంటే దినానికి ఆత్మ. సూర్యుడు ఉంటే దినం, లేకపోతే దినం లేదు. గ్రహపతి అంటే గ్రహాలు రక్షించేవాడు. పతి అంటే రక్షించేవాడు. రక్షణ అంటే సమస్త గ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గ్రహ రూపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. బట్ రక్షించేవాడు గ్రహపతి. ఈ విధంగా జ్యోతిషానికి సంబంధించిన విషయాలు మెల్లమెల్లి రావడం ఆడండి. సరే, జ్యోతిషం తెలుసుకుని మరి వేదాంగం అంటే ఏమిటి? అది మళ్ళీ సమస్య. వేదాంగం అంటే మన శరీరానికి 6 అంగాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక. ఈ విధంగా ఈ అవయవాలు కనుక సరిగ్గా ఉంటే అతడు పని చేయగలుగుతాడు. ఈ అవయవాలు సరిగ్గా లేకపోతే పని చేయలేడు. అదేవిధంగా ఈ 6 అవయవాలు ఉంటే ఏ విధంగా మనుషుని పనిచేస్తుంది, అదేవిధంగా 6 అంగాల జ్ఞానం కనుక తెలిస్తే వేదార్థం తెలిసిపోతుంది, లేకపోతే తెలియదని అర్థం. అంటే మరి ఈ జ్యోతిషం అంటే ఏం చేస్తుంది వేదార్థానికి? ఇంతవరకు ఏ విద్వాంసుడు కూడా రాయలేదు, చదవలేదు, నాకు తెలియదు. జ్యోతిషం అంటే ఈ వేదానికి అంగం ఎట్లా? వేదానికి అంగం ఎట్లా? భూగోళం, ఖగోళం, భూగర్భ విద్య ఉంటుంది. వేదానికి ఎట్లా అంటే శిక్షాశాస్త్రము, వర్ణోత్తర శిక్షాశాస్త్రము, వ్యాకరణం, నిత్యమని వేదం నుండి ప్రత్యేక మంత్రానికి అర్థాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి అవి లేకుండా వేదార్థం తెలియదు. అక్షర విద్య అనేది లేకుండా, అక్షర వర్ణ స్థాన ఉత్పత్తి స్థానం ఇవన్నీ తెలియకుండా అక్షరాల అర్థం తెలుసుకోవడానికి వీలేదు, వాటిని ఉచ్చరించడానికి వీలేదు. సరిగ్గా ఉచ్చరించకపోతే సరిగ్గా అర్థం కూడా తెలియదు. అయితే రెండోది, శబ్దాలు అనేక రకాల నామాచ శబ్దాలు, క్రియావాచక శబ్దాలు. అయితే నామాచక శబ్దాల్లో నామములు ఏ ధాతు ఉన్నది, క్రియలు ఏ ధాతు అయితే వాటి శబ్దాలు కష్టం. ఆ విధంగా మనము ఈ శబ్దాల ద్వారా అర్థాన్ని తెలుసుకోవడం సాధ్యమే. అంటే ఆ విధంగా వ్యాకరణం వేదానికంగా. నిరుక్తం అంటే ప్రతి శబ్దం నుండి సూక్ష్మంగా నిహితమై ఉండే అర్థాన్ని వ్యక్తం చేసేది నిరుక్తం ద్వారా. ఆ ధాతువు ద్వారా అర్థం తెలియబడితే ఆ ధాతువు కూడా స్పష్టంగా లేనప్పుడు ధాతువులో ఉండే అర్థం ఒక అక్షరము, 2 అక్షరాలు ఉంటే వాటి ద్వారా ఆ శబ్దం యొక్క అర్థాన్ని బయట తీసుకొచ్చే శాస్త్రమే నిరుక్తాస్త్రం. అది కూడా ఒక శాస్త్రం. ఆ విధంగా మరి జ్యోతిషం అంటే ఏమిటిది అని ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ ఏం చేసిందంటే, ఈ సమస్త వేద మంత్రాల్లో అనేక రకాల విజ్ఞానం ఉన్నది. అయితే అది భౌతిక విజ్ఞానం. అంటే సూర్యుడు, చంద్రుడు, లోకాల ఉత్పత్తి, లోపల స్థితి, సంచారం ఇవన్నీ. అయితే ఇవన్నీ ఆకాశంలో అనేక పిండాలు ఉన్నాయి. అపరిమిత పిండాలు, అసంఖ్యాక పిండాలు. సూర్యుడు, నిహారిక అంటే అనేక సౌర కుటుంబాల సమూహం, బ్రహ్మాండం అనేది ఆకాశంగా. అటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ జ్యోతులు. వీటికి సంబంధించిన విద్య జ్యోతిషం. అయితే ఈ వేదాలలో ఆద్యోపంతం అంటే మొదటి నుండి చివరి వరకు 20,389 మంత్రాలు కదా. ఈ సమస్త వేదాల్లో ఉండే జ్యోతికి సంబంధించిన విద్య ఉంటుంది కాబట్టి దీని పేరు ఇది వేదాంగము. ఈ భౌతిక జ్యోతిషం మన సూర్యచంద్రము అన్ని శాస్త్రాల్లో వ్రాయబడిన ఈ విజ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే వేదాల్లో ఉండే జ్యోతిష విజ్ఞానం తెలుసుకోలేము. అయితే వేదాల్లో కూడా జ్యోతిష విజ్ఞానం ఉన్నది. అయితే అంటే మనం సరిగ్గా చదివితే అది తెలుస్తుంది. దాని ద్వారా ఒక్కొక్క మంత్రంలో ఈ ప్రపంచానికి సంబంధించిన ఒక్కొక్క విషయం వర్ణన మనం తెలుసుకున్నప్పుడు ఆ విధంగా మనం ప్రతి మంత్రంలో ఈ జ్యోతిషం యొక్క ఉపయోగాన్ని తెలుసుకోగలుగుతాం. దాంతో లాభం పొందగలుగుతాం. ఈ విషయం తెలియకపోవడం వల్ల మనం ఏం చేసినంటే వేదాలు యజ్ఞానికి ఉపయోగపడతాయి. అంటే వేదాలు యజ్ఞంలో చదవడానికి ఆవిర్భూతమైనవి. వేద మంత్రాలు యజ్ఞాన్ని చదవడానికి ఉపయోగపడతాయంటే వేద మంత్రాలు చదివితే యజ్ఞం సఫలమవుతుంది కాబట్టి అంతవరకే. అయితే అది ఎక్కడ? యజ్ఞంలో వేద మంత్రాలు అయితే యజ్ఞం ఏం చేస్తుంది? కాలాన్ని బట్టి. కాబట్టి ఈ జ్యోతిషము వేదానికి ఎట్లా ఉంటుంది ఆ విషయం ఏం తెలియదు. కేవలం ఏంటంటే ఈ వేద మంత్రాలు యజ్ఞంలో ఉపయోగపడతాయి, యజ్ఞం చేయడానికి సార్థకం. కాబట్టి యజ్ఞం కాలానికి సంబంధించింది. ఏదో ఒక కాలంలో యజ్ఞం అయితే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, ఏదో సూర్యుడు అర్థం ఉదయించినప్పుడు, అర్థం అస్తమించినప్పుడు అనేక రకాల సమయాలు. అయితే ఆ సమయాన్ని చెప్పడానికి ఇది కాలశాస్త్రంగా, జ్యోతిశాస్త్రం కాదు అది. ఈ విధంగా మనము శబ్దంలో ఉండే అర్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల పెద్ద పండితులు కూడా, పెద్ద వేద పండితులు కూడా, వేదాల్లో గొప్ప విజ్ఞానాన్ని పరిశోధన చేసి తెలుసుకునే విద్వాంసులు కూడా
జ్యోతిషం వేదాలకు ఏ విధంగా అర్థం చెప్తుందో ఆ విషయం తెలుసుకోలేక నిర్భ్రాంతిలో పడినారు. వారు జ్యోతిషం యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్టు మనం నమ్మితే వేదాలు యజువులు చదవడానికి ఉపయోగపడతాయి, వేరే ఇంకేం పనికిరావని అభిప్రాయం వస్తుంది. అయితే పూర్తిగా విరుద్ధం అది. అయితే మనము సంస్కృత భాష యొక్క శబ్దాలను తెలుసుకోవడం వల్ల అనేక విషయాలు సందేహం మనకు ఉత్పన్నమవుతుంది. అటువంటి సందేహం లేకుండా అనుకుంటే సందేహాలు పక్క పెట్టేసండి. ప్రపంచంలోని సమస్త విజ్ఞానాన్ని అనేక విధాల విజ్ఞానాన్ని సమస్త విధాల విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సంస్కృత భాష శబ్దాలు సరిపోతాయి. ఆ శబ్దాన్ని తెలుసుకుంటే ధాతు ద్వారా ఉత్పన్నమైన శబ్దాలు, వాటి ద్వారా వచ్చే అర్థం తెలుసుకుంటే మనం ప్రపంచంలో సమస్త విషయాలకు సంబంధించిన విషయాన్ని సంక్షిప్తం తెలుసుకుంటాం. ఈ సౌకర్యం ఎక్కడ కూడా లేదు ప్రపంచం. కాబట్టి మనం సంస్కృత భాష నేర్చుకోవాలి. సంస్కృత భాష నేర్చుకుంటే అది భౌతిక విజ్ఞానం కానీ, అర్థశాస్త్రం కానీ, సమాజశాస్త్రం కానీ, శరీర విజ్ఞానం కానీ, మనోవిజ్ఞానం కానీ, ఏ విజ్ఞానం కానీ ఏం చదవకుండా కూడా ఈ శబ్దాల ద్వారానే ఆ విజ్ఞానాల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలుగుతాము. ఇది ఈ శాస్త్రం ఉండే సంస్కృత భాష ఉండే. కాబట్టి ఏమో సంస్కృత భాష చదివి తీరాలి. ఇంకేంటంటే సంస్కృత భాషను ఇప్పుడు ఆంగ్లేయులు ఏం చేస్తున్నారంటే సంస్కృత భాష ద్వారా ఈ దేశవాసుల జ్ఞాన విజ్ఞానం పెరిగిపోయింది. వాటి ద్వారానే వాళ్ళు చాలా ఉన్నతిని సాధించినారు. వాటి ద్వారానే వాటికి చాలా సమానం లభించింది. వాటి ద్వారానే వారు పరాధీనులు కాకుండా ఉండగలిగినారు అని వారిని కించపరచాలనుకుంటే, వారి జ్ఞానాన్ని హీనంగా చెప్పాలనుకుంటే, వారి జ్ఞానాన్ని దూరం చేయాలనుకుంటే, వేదాలకు దూరంగా ఉంచాలనుకుంటే, వేదాల గురించిన దుర్భావన ప్రారంభం చేసినారు. వేదాలకు విరుద్ధంగా భావనలు ప్రారంభం చేశారు. ఒకటేమన్నాడు వాళ్ళు, వేదాలు పశువుల కాపల పాటలు బాసాంతి. ఒకవేళ ఈ విషయం ముందు కూడా చెప్పిన నేను, వేదాలు కనుక పశువుల కాపల పాటలు అయితే మరి 1000 సంవత్సరాల క్రితం ఏ పశువుల కాపలకు 13 అంకెల వరకు గణిత జ్ఞానం ఉండే చెప్పండి? లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశానికి 400 ఏళ్ళ క్రితం వాళ్ళకు 1000 సంఖ్యలు కూడా తెలియకపోతుండే. మరి 13 అంకెల విజ్ఞానం జ్యోతిషంలో ఎట్లా వచ్చింది? ఈ వేదాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంకోటి ఒకవేళ మన దగ్గర పశువులను మేపే పశు కాపర్లు కూడా 13 అంకెల గణితం నేర్చుకున్నారంటే మహావైజ్ఞానికులు, మహావిద్వాంసులు, మహాజ్యోతిషాచార్యులు. మీకు ఆ విజ్ఞానం కూడా తెలియదు, మీకు ఆ సామర్థ్యం లేదు మీకు. అయితే ఈ విధంగా సంస్కృత భాష పూజాల భాష కాదు. సంస్కృత భాష సమస్త విజ్ఞానాలకు మూలము. వేదమంత్రాలు చదువుతారు, వేదమంత్రాలు పూజ చేయడానికి లేదు. వేదమంత్రాల ద్వారా జ్ఞాన ఏమైందంటే మనుమారాజు ఏమంటే సర్వం వేదాత్ పరిస్థితి అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో మనుషులకు వచ్చిన సమస్త విజ్ఞానం వేదాలని ఉత్పన్నమవుతుంది. వేదాల వల్ల తెలిసిపోతుంది. అంతకంటే ఎక్కువ చెప్పాలి అంటే వేదాల్లో ఉండే జ్ఞాన విజ్ఞానము 3 కాలాలు సరిపోతుంది. సేనాపత్యం రాజ్యం దండనేతృత్వం సర్వలోకాధిపత్యం. మనుమారాజు అంటే సైన్యాన్ని నడపడానికి, దేశాన్ని రక్షించడానికి, సమస్త ప్రపంచాలపైన రాజ్యం చేయడానికి, ప్రపంచ దేశం ఏలడానికి వేదశాస్త్రాలు తెలుసుకునే వ్యక్తి అర్హుడు, సమర్థుడు. మిగతా వాళ్ళు అర్హులు కాదని చెప్పేసి అంటే సమస్త ప్రపంచాన్ని శాంతియుతంగా ఏలగలిగే సామర్థ్యము వేదాలు చదువుకునే వాళ్ళు ఉంటుందంటే ఎంత విజ్ఞానం ఉన్నది వేదాలు. వాటి ఆంగ్లేయులు ఏం చేశారంటే ఈ వేదాలు కనుక ఆర్యులమంతలు ఉంటే వారు మా ముందు తల ఉంచరు, మా కడుపులో రారు, వారి దేశాన్ని మేము అదుపులో ఉంచుకోవాలని చెప్పి వేదాలను పక్క పెట్టేసాను. పశువుల కాపర్ల పాట, పశువుల కాపర అసాధారణ జ్ఞాన విజ్ఞానం. ఒక విజ్ఞానం ఎట్టుందంటే దాన్ని నాసతి సూక్తం అంటారు. 7 మంత్రాలున్నాయి. ఋగ్వేదంలో 10వ మండలంలో 127 సూక్తం. ప్రళయంలో ఎట్లా ఉంటుందో చెప్పిన దాంట్లో మీరు చెప్పండి. ప్రళయం అంటే ఇక్కడ పృథ్వీ ఉండదు, జలం ఉండదు, అగ్ని ఉండదు, వాయువు ఉండదు, ఆకాశం ఉండదు, ఏముండదు, మొత్తం తత్వరే సమస్త పరమాణు. అక్కడ చీకటి. అటువంటిప్పుడు ఆ ప్రళయం గురించి ఎవరు రాస్తారు చెప్పండి? ప్రళయంలో మనుషులు ఉండరు, చూసేవాళ్ళు ఉండరు, చూడడానికి వస్తువులు ఉండవు, కనిపించే వస్తువులు ఉండవు. మరి దాని గురించి వ్రాసినారంటే ఎవరు రాసి ఉండాలి? అది భగవంతుడి జ్ఞానం కావాలి, భగవంతుడు రాసి ఉండాలి. కాబట్టి భగవంతుడి జ్ఞానం.
మరి వేదాలు భగవంతు జ్ఞానం అయితే మీరు ఇది చదివితే కేవలం యజ్ఞాల్లో చదవడానికి ఉపయోగపడితే ఏంటంటారు? కేవలం పక్షపాతం, అజ్ఞానం. అయితే వేదాలు సమస్త జ్ఞాన విజ్ఞానం ఉన్నది. ఆ జ్ఞాన విజ్ఞానం నుండి సమస్త ప్రపంచంలో వ్యాపించింది జ్ఞాన విజ్ఞానం. జేకర్ ఒక వ్యక్తి ఫ్రెంచ్ నివాసం మహామేధావి, మన దేశానికి న్యాయాధీశుడిగా పనిచేయడానికి వచ్చినాడు ఫ్రెంచ్ ప్రభుత్వంలో. ఆయన ఇక్కడి బ్రాహ్మణులను ప్రార్థించి సంస్కృత భాష నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇక్కడి గ్రంథాలను బాగా చదివి తెలుసుకొని దీని చరిత్ర రాసేవాడంటే ఆయన భారత్ మే బైబిల్ అనే ఫ్రెంచ్ భాషలో పుస్తకం రాశాడు. బైబిల్ ఇన్ ఇండియా అని దాని ఇంగ్లీష్ అనువాదం అయింది. అయితే హిందీ అనువాదం ఉన్నదిగా నాకు దగ్గర లేదు ఇప్పుడు. అయితే అది సమస్త ప్రపంచంలో ఆర్యావతంలో జ్ఞానం వ్యాపించింది. మొట్టమొదటి అరబ్ దేశానికి తర్వాత యూరోప్ దేశాలు సమస్త ప్రపంచంలో వ్యాపించిన భాష ఇక్కడి నుంచి వ్యాపించింది. సత్యార ప్రకాశం మహర్షి అని ఆయన పుస్తకం ప్రమాణం ఇచ్చారు. అంటే సమస్త ప్రపంచంలో వ్యాపించిన జ్ఞానము పక్షపాతరితంగా చూస్తే వేదం నుండి వ్యాపించిందని తెలిసిపోయింది. కానీ పాశ్చాత్యులు పక్షపాతం వల్ల మన స్వాభిమానాన్ని మట్టలు కలపడానికి, స్వాభిమానం లేకుండా ఉంచి మనల్ని అంటే అభిమాన రహితులై, స్వాభిమాన రహితులై, పరాధీనులై ఉండడానికని వారు వేదాలు మనుషుల పశువుల కాపర్ల పాటలు అన్నారు. అది వాళ్ళ పక్షపాతం, స్వార్థం, అజ్ఞానం. ఆ తర్వాత సంస్కృత భాష పనికిరాని భాష అన్నారు. సంస్కృత భాషలో ఉన్న శబ్దాలు ఎక్కడ లేవు. హలో కొద్దిసేపుడే గురువు. ఇప్పుడు ఇంగ్లీష్ భాష లేని శబ్దాలని ఒకటే వాటర్. అది సంస్కృత భాష వాటర్ అనేది ఎక్కడ భాష లేదు లేదు లేదు. అయితే సంస్కృత భాషలో ఉండే శబ్దాలు ఏ భాషలో లేవు ప్రపంచంలో. రెండవది, ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతాం అనుకుంటాం. ఇంగ్లీష్లో మేనమామ ఏమంటారు, చిన్న ఆయన ఏమంటారు? లేనండి అక్కడ. నాయనమ్మని ఏమంటారు, అమ్మమ్మని ఏమంటారు? లేనండి అక్కడ. ఎక్కడండి? తల్లి చెల్లెలను నాయన చెల్లెలు ఏమంటారు? అక్కడ లేదండి. తల్లి తల్లి ఏమంటారు? తల్లి 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 ఏమంటారు? తల్లి తల్లిని తల్లి తల్లి ఏం లేదు, గ్రాండ్ 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 అని మొత్తం వేస్తామని భాష. అయితే సంస్కృతము వలన అనేక అనేక వ్యవహారాలు సిద్ధిస్తాయి. సంస్కృత భాష ఉంటే వ్యవహారం ఎంత సిద్ధించిందో అంత ఏ భాష ద్వారా వ్యవహారం సిద్ధించదు. ఈ విధంగా సంస్కృత భాష సమస్త మానవులకు ఎప్పటికీ ఉపయోగపడే భాష. అది భగవంతుడు తెలుసుకోవడానికి, భగవంతు జ్ఞానానికి ఆధారం. కాబట్టి సంస్కృత భాష మృత భాష అనడం అంటే, సంస్కృత భాష మృత భాష అనేవాడు, మృత అంటే చనిపోయిన భాష, వాడు అనేవాడే చనిపోయిన వాడు కావచ్చు బహుశా. నేనేమిటంటే సంస్కృత భాష మృత భాష కాదు, అనేక భాషలు ఉన్నాయి. 2798 అయిందని నాకు తెలియదు. అయితే ఆ భాషలు ఒక విధంగా చూస్తే సంస్కృత భాష శబ్దాలు తీసేస్తే మృత భాషలుగా మారిపోతాయి. మనిషి శరీరం నుండి వెన్నెముక తీసేస్తే అది పనికి రాకుండా శరీరం మారిపోతుంది. అదేవిధంగా సమస్త భాషలు ఉండే సంస్కృత శబ్దాలను పక్కన పెట్టి చేస్తే ఆ భాషలు నిర్జీవులు అయిపోతాయి. అంటే ఆ సమస్త భాషలను జీవింపజేసే భాష సంస్కృత భాష. కాబట్టి సంస్కృత భాష సంజీవని భాష, సమస్త భాషలను జీవింపజేసే భాష, మృత భాష కాదు. మృత భాష అనేవాళ్ళు పక్షపాతంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, స్వార్థంతో ఆ విధంగా అన్నారు తప్ప లేదు, మోసగాడు వాళ్ళు. ఈనాడు సంస్కృత భాష పుస్తకాలు ప్రతిదినం 100 రాయబడుతున్నాయి. సంస్కృత భాష ఢిల్లీలో 50,000 మంది సంస్కృత పండితులు ఉంటే ఒక ఆయన పరిశోధన చేసినాడు. పుస్తకం కూడా వెలువడింది, ఇప్పుడు లేదండి. భాగ్యనగర్లో కనీసం 50 మంది సంస్కృత పండితులు ఉన్నారు. నేను వచ్చిన తర్వాత గురుకులం ప్రారంభమైన తర్వాత అక్కడికి పోయి చదువుకొని ఉత్తర భారతంలో చదువుకొని ఉన్నాను. ఈనాడు కాశీలో అనేక మంది పండితులు ఉన్నారు. ఈనాడు కొంతమంది కోటాన కోట్ల మనుషులు, వందల కోట్ల మనుషులు ప్రతిదినం సంస్కృత శబ్దాలను ఉచ్చరిస్తూ పూజలు చేస్తారు. చెప్పండి, ఏ భాషలో పూజలు చేస్తారు? సంస్కృత భాష లేకుండా మన దేశీయుల భాష చాలా మంది ప్రార్థన కాని కదే. సంస్కృత భాష లేకుండా ప్రార్థన లేదు. సంస్కారాలు సంస్కృత భాష ద్వారా జన్మించడం సంస్కృత భాష, మరణించడం సంస్కృత భాష లేని వ్యవహారం మన దేశంలో లేదండి. కాబట్టి సంస్కృత భాష మృత భాష కాదు, సంస్కృత భాష సంజీవని భాష, సమస్త భాషను జీవింపజేసే భాష సంస్కృత భాష. సంస్కృత భాషను మనం మృత భాష అని మనం దూరమైపోయినాం, వంచితమైపోయినాం. దానికి
నష్టపోయినాం. కాబట్టి మనం సంస్కృత భాష నేర్చుకోవాలి. సంస్కృత భాష చాలా సరళమైన భాష. మనం సంస్కృతానికి దూరం కావడం కఠినమైంది, కానీ చాలా మంది ఏమంటారంటే సంస్కృత భాష సరళ, సంస్కృత భాష స్వయంగా సరళమైన భాష. రాండి 10వ తరగతి చదవను ఉంటే నేను వేదాల నుండి విజ్ఞానం వాళ్ళ చేతుల ద్వారా చూపిస్తా, బయట చూపిస్తా వేద విజ్ఞానం. మీరు చెప్పండి, 10వ తరగతి చదివిన వాళ్ళు వేదాల నుండి భౌతిక విజ్ఞానం చూపిస్తున్నారంటే ఏ భాష బలంతో? సంస్కృత భాష బలం. సంస్కృత భాష శబ్దాలు వాడు తెలుగులో ఉన్నాయి, మరాఠీలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, గుజరాతీ, వాటి ద్వారా తెలిసిపోతుంది. అయితే సంస్కృత భాష సమస్త మానవులకు వరప్రసాదమైన వరదానమైన భాష. సంస్కృత భాష మృత భాష కాదు, సంస్కృత భాష జీవించిన భాష. సంస్కృత భాషలో జీవనం అనేది ఇంగ్లీష్ భాషలో జీవనం లేనలేదు. చెప్పండి మీరు, ఏం జీవనం? 4 శబ్దాలు, 4 సంబంధాలను చెప్పుకోవడానికి శబ్దం లేదా? చెప్పండి, వీటికి ఎన్ని శబ్దాలు మీ దగ్గర? తల్లికి ఎన్ని శబ్దాలు, ఆవుకి ఎన్ని శబ్దాలు? ఏం సున్నా. రెండవది, సంస్కృత భాష ఎట్లా ఉందంటే ఎట్లా చదువుతామో అట్లే రాస్తాం, ఎట్లా రాస్తామో అట్లే చదువుతాం, ఎట్లా చదువుతాం. ఇంగ్లీష్ భాష పూర్తిగా విజ్ఞాన విరుద్ధము. దాని యొక్క భాష అన్నదంటే నేను భాష అనడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏ బుద్ధిమంతుడు కూడా సంస్కృత ఇంగ్లీష్ భాష మంచిగా అనలేదు. కేవలం అంతా అభ్యాసం చేసేసి పశువుని ఏ విధంగా నాగలి దున్నడానికి అనుకుని ఆ విధంగా దున్నడం చేస్తున్నారు, కానీ దాంట్లో భాషలో సారం లేదు, మను లేదు. ఆ భాష చదవాలి, భాష పైన ఆ శబ్దాలు మోపాలే. ఏం మోపాలి? తరు అనే శబ్దం ట్రీ అనే శబ్దంగా మారిపోయింది. తరు అంటే ట్రీ అన్నది అంటే చెట్టు అనేది. అరే ఆ చెట్టులకి అర్థం ఏమొచ్చింది మీకు? తరు అంటే తరిస్తుంది కాబట్టి శాఖ. తరు అంటే పైకి పోతే సంస్కృత శబ్దం అర్థం. ట్రీ అనే శబ్దం ఏమవుతుంది, ఏమర్థం అంటే ఆ దాన్ని నెత్తి మీద అర్థం పెట్టాలి, అంటే చెట్టు లేక పేడు అని పెట్టాలి. దాన్ని రూఢ భాష అంటారు, ఆ రూఢ భాష. అయితే సంస్కృత భాష సార్థకమైన భాష, ఆంగ్ల భాష అర్థం లేని భాష, పరస్పర భిన్నమైన భాష. అది సంస్కృత భాష చదివితే అతడి బుద్ధికి మొట్టమొదటి తాళం వేయాలి. బుద్ధికి తాళం వేసి చదవాలి. వాడు చెప్తే ఇట్లా అనాలి, యూను ఆ అనాలన్నా, యు అనాలన్నా, వాడు చెప్పాడు ఇట్లా అనాలని. ఏం భాష అది? బుద్ధికి తాళం వేసి చదివితే వచ్చే భాష అది. బుద్ధికి తాళం వేస్తే ఈ సంస్కృత భాష రాదు, బుద్ధికి తాళం తీసే సంస్కృత భాష. కాబట్టి సంస్కృత భాష మనం చదవాలి. సంస్కృత భాష సరళమైన భాష. మనము సంస్కృత భాష దాదాపు 70% సంస్కృతాలు వాడుతున్నాము. మనం 70% సంస్కృత భాషను వాడుతున్నాము. మన భాషలో, మన వ్యవహారంలో, మన పూజలలో, మన సంస్కారంలో, మన ప్రార్థనలో, మన సమస్త కార్యక్రమంలో సంస్కృత భాష వ్యవహారం ఉన్నది. ఈనాడు ఒక 640 కోట్ల మంది మన దేశం ఉన్నారు. దాదాపు వీరందరికీ సంస్కృత ద్వారా భాష తెలుసు. దాదాపు 100 కోట్ల మంది సంస్కృత భాషలో ప్రార్థన చేస్తారు, సంస్కృత భాషలో మంత్రం జపిస్తారు, సంస్కృత భాషలో ఉపన్యాసాలు ఇస్తారు, సంస్కృత భాషలో మంత్రజపం చేస్తారు, మంత్రాలు ఇస్తారు. సంస్కృత భాష లేకుండా వాళ్ళు ఒక్క దిన వ్యవహారం లేదు. కాబట్టి సంస్కృత భాష మృత భాష, సంస్కృత భాష జీవిత భాష. సంస్కృత భాష మాతృభాష, సంస్కృత భాష ఆది భాష, సంస్కృత భాష ఈశ్వరుడు ఇచ్చిన భాష, సంస్కృత భాష అనంత శబ్దరాశి కలిగిన భాష. సంస్కృత భాషని కనుక ఎవరైనా సంకీర్ణమైన భాష అనుకుంటే వారు దాన్ని అర్థం చేసుకోగలరు తప్ప ఏం లేదు. ఈ విధంగా నేను సంస్కృతం గురించి కొన్ని విషయాలు మాట్లాడినాను. ఇంకా వీలైతే తర్వాత మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, వేదమిత్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడిన మీరు ఎవరికైనా సందేహం ఉంటే ఈ విషయంలో మాట్లాడండి, సందేహాలు అడగండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. వేదమిత్రుజీ. స్వామీజీ, వేదమిత్రాచార్య గారు ఇప్పుడు ఇక్కడ లేరు, అంటే ఆన్లైన్ లో లేరు ఇప్పుడు. సరే, మీరు చెప్పండి. ఎవరైనా సందేహాలు ఉంటే అడుగుమని చెప్పండి ఎవరైనా. సరే స్వామీజీ. స్వామీజీ, ఇప్పుడు మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి స్వామీజీ గారిని.